ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు చోట్ల వాగులు వంకలు పొంగిపోర్లుతున్నాయి. నెక్కొండ మండలంలోని వెంకటాపురం చెరువు అలుగులు ఆర్టీసీ బస్సు చిక్కుకుంది. గత రాత్రి నుంచి నీరు ఆహారం లేక 45 మంది ప్రయాణికులు అల్లాడిపోతున్నారు. వేములవాడ నుంచి భద్రాచలం వెళ్తున్న బస్సు వరదలో చిక్కుకొని దాదాపు 10 గంటలు పూర్తవుతుంది. అయినా ఇప్పటి వరకు కూడా ఎలాంటి సహాయం అందకపోవడంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. కట్టేదో తెగి మొత్తం రైల్వే ట్రాక్ నుంచి మొత్తం నీళ్ళని పోయి అసలు ట్రైన్ నడతలేవట. అక్కడ మొత్తం వీడియోలలో పెడతాలట. మాట్లాడాలి. పొద్దున 5 గంటల కానీ లేచి చూసినాం. కూడా ట్రైన్ బంద్ అట. బంధం చెరువు కట్టేదో తెగి మొత్తం రైల్వే ట్రాక్ నుంచి మొత్తం నీళ్ళని పోయి అసలు ట్రైన్. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు చోట్ల వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. అలాగే వేములవాడ నుంచి భద్రాచలం వెళ్తున్నటువంటి బస్సు వరంగల్ ఆర్టీసీ బస్సు అయితే చెరువు అలుగులు అయితే చిక్కున్నట్టుగా తెలుస్తుంది. గత రాత్రి నుంచి నీరు ఆహారం లేక బస్సులో ఉన్నటువంటి 45 మంది ప్రయాణికులు అయితే అల్లాడిపోతున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. వేములవాడ నుంచి భద్రాచలం వెళ్తున్న బస్సు వరదలో చిక్కుకొని దాదాపు 10 గంటలు పూర్తవుతున్నా ఇప్పటి వరకు ఎలాంటి సహాయం అందక పోవడంతో ప్రయాణికులు అయితే భయభ్రాంతులకు గురవుతున్నారు. వేములవాడ నుంచి భద్రాచలం వెళ్తున్న బస్సు వరదలో చిక్కుకుపోయింది. వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో తోవనపల్లి వద్ద వరద నీటిలో చిక్కుకుంది ఆర్టీసీ బస్సు. ఆర్టీసీ బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. వరద నీరు ముంచెత్తడంతో ఎటు వెళ్లలేని స్థితిలో అయితే బస్సు అక్కడ నిల్చోవడం జరిగింది. అలాగే నెక్కొండ మండలం వెంకటాపురంలో ముత్తడి చెరువు పొంగిపొర్లుతూ ఉంది. ఈ నేపథ్యంలో వేములవాడ నుంచి భద్రాచలం వెళ్తున్న బస్సు వరద నీటిలో అయితే చిక్కుకున్న పరిస్థితి కనిపిస్తుంది. బస్సులో మొత్తం 45 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. 10 గంటలు పూర్తవుతున్నా కూడా ఎలాంటి సహాయ సహకారాలు కూడా అందకపోవడంతో ప్రయాణికులు అయితే భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, మధు, గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అన్ని కుంటలు, చెరువులు, వాగులు, వంకలు కూడా మత్తళ్లు పోస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎందుకంటే ప్రధానంగా నిన్న సాయంత్రం 6 గంటల నుంచి వరద భారీ నుంచి అతి భారీ వర్షం కురవడంతో ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి మహబూబాద్ కావచ్చు, ములుగు కావచ్చు, భూపాలపల్లి, జయశంకర్ జిల్లా, భూపాలపల్లి, జనగామ, హన్మకొండ, వరంగల్ ప్రధానంగా నగరాలు కూడా పూర్తిగా మొత్తం నగరాలు కావచ్చు, ఇటు గ్రామాలు మొత్తం చెరువును తలపిస్తున్న పరిస్థితి వరంగల్ జిల్లాలో చోటు చేసుకున్న పరిస్థితి. దీనిలో భాగంగా ప్రధానంగా వేములవాడ నుంచి భద్రాచలం వెళ్తున్నటువంటి ఆర్టీసీ బస్సు నైట్ సుమారుగా 9:30 గంటల ప్రాంతంలో నెక్కొండ మండలంలోని వెంకటాపురం చెరువు ఒక్కసారిగా వరద ఉధృతి ఎక్కువ రావడంతో ఆ మధ్య రోడ్డు మధ్యలోనే మార్గ మధ్యలోనే బస్సు నిలిచిపోవడం జరిగింది. ఆర్టీసీ బస్సు ఆ బస్సులో మొత్తం 45 మంది ప్రయాణికులు చెప్తున్నారు. వీరంతా భద్రాచలం వేములవాడ దర్శనం చేసుకుని భద్రాచలం వెళ్తున్నట్టు చెప్తున్న పరిస్థితి. సుమారుగా అంటే 9:30 అంటే సుమారుగా 10-12 గంటలు గడుస్తుంది. సాయం అందలేదు. వారు కనీసం మంచినీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. మొత్తం పూర్తిగా వరదలో చిక్కుకున్నట్టు వాళ్ళు ఆందోళన చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే మళ్ళీ వరద గంటకు ఉధృతి పెరుగుతుండటంతో భయభ్రాంతులు గురవుతున్న పరిస్థితి. ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, చాలా ఇబ్బంది పడుతున్నాం. మన కనీసం ఎవరు ఇటు ఆర్టీసీ వాళ్ళు కానీ, పోలీసు వాళ్ళు కానీ ప్రభుత్వ పరంగా ఇప్పటివరకు మాకు ఎలాంటి సహాయం అందలేదు, కనీసం మమ్మల్ని పట్టించుకున్న పరిస్థితులు అని చెప్పేస్తే దాంట్లో ఉన్నటువంటి 45 మంది ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఒక పక్క ప్రభుత్వం ఎప్పటికప్పుడు సహాయ సహకారం అందిస్తామని చెప్తూనే ఒక పక్క ఆ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ అధికారులు మీకు అందుబాటులో ఉంటారు, ఎలాంటి సాయం కావాలని చెప్తున్న నేపథ్యంలో ఇప్పటికీ సుమారుగా 12 గంటలు గడుస్తున్నా కూడా మాకు ఎలాంటి ఎవరు కూడా కనీసం మెసేజ్ లేదు, కనీసం ఫోన్ కూడా చేయలేదని చెప్పేసి అయితే ప్రయాణికులు ఆందోళన పడుతున్న పరిస్థితి. దీనిలో భాగంగా ఇదే కాదు, ఇటు మహబూబాద్ జిల్లా విషయానికి వస్తే రైల్వే ట్రాకులు కావచ్చు, రోడ్లు కావచ్చు, కుంటలు కావచ్చు, ఒక పక్క ఎలక్ట్రిసిటీ సమస్య కూడా ఉన్న పరిస్థితి. ఎందుకంటే విద్యుత్ స్తంభాలు ఎక్కడికక్కడ కూలిపోవడం జరిగింది. స్థానికుల నుండి రైలుకు కరెంటు లేకపోవడంతో అదేవిధంగా కొంత విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికీ ఎలక్ట్రిసిటీ అధికారులు కూడా అలర్ట్ అయిన పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు ఎక్కడికక్కడ ఉధృతి ఎక్కువ కావడంతో ఒక్కసారిగా మొత్తం రాకపోకలు బంద్ అయిన పరిస్థితి. అదేవిధంగా కొన్ని గ్రామాలు పూర్తిగా జలజీవన స్తంభించిన పరిస్థితి. ఎందుకంటే ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతం చూసుకున్నట్టయితే
ఇటు ములుగు కావచ్చు, భూపాలపల్లి, ఏటూరు నాగారం ఈ ప్రధానంగా ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాల్లో కంప్లీట్ గా గ్రామాలు మొత్తం జలజీవనం దిగ్బంధించిన పరిస్థితుంది. ఎందుకంటే ఇక్కడ కంటే సాధారణ వర్షపాతం కంటే ఏజెన్సీ ప్రాంతాల్లో వర్షపాతం ఎక్కువ ఉంటుంది, ఎక్కువ నమోదవుతున్న పరిస్థితి. ఇప్పటికే కంప్లీట్ గా కొన్ని గ్రామాలు వరద నీటిలో చిక్కుకున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.